హైదరాబాద్ నగర శివారు రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా స్వగ్రామాల్లో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున బయలుదేరారు. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. మరోవైపు ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద కూడా ఇదే తరహా పరిస్థితి ఏర్పడింది. పండుగ రద్దీ కారణంగా ఇక్కడ ట్రాఫిక్ దాదాపు పూర్తిగా స్తంభించిపోయింది. వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడడంతో ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపై ఇరుక్కుపోయారు. ఈ ఊహించని ట్రాఫిక్ జామ్తో గమ్యస్థానాలకు సమయానికి చేరుకోలేకపోతున్నామని, ఇంతటి రద్దీని అంచనా వెయ్యలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చౌటుప్పల్ టోల్గేట్ దగ్గర కూడా వాహనాలు పోటెత్తాయి. టోల్గేట్ దాటేందుకు గంటల తరబడి రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు వాహనదారులు. పండుగ రద్దీ కారణంగా ఉదయం నుంచే రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ శివార్లలోని వనస్థలిపురం, భాగ్యలత, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత తీవ్రంగా మారింది. ఒక్కసారిగా వేల సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి రావడంతో ప్రధాన రహదారితో పాటు సర్వీస్ రోడ్లు కూడా పూర్తిగా నిండిపోయాయి. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులుగా నిలిచిపోయాయి. హైదరాబాద్ శివార్లలో ఉన్నటువంటి రహదారులు అన్నీ కూడా వాహనాలతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణాలు అందరూ కూడా ఒక్కరోజే పెట్టుకోవడంతో ఒక్కసారిగా టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ కనబడుతోంది. అలాగే సిటీ అవుట్స్కట్స్ వద్ద కూడా ఇదే ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఎటూ కదలలేని పరిస్థితి కూడా తలెత్తింది అంటూ వాహనదారులు లబోదిబోం అంటున్నారు. ఇంతటి రద్దీని ఊహించలేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మరోపక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినటువంటి ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద కూడా ప్రయాణికుల రద్దీ అలానే కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సుల కోసం ప్రయాణికులు అక్కడ బస్టాండ్లలో వేచి చూస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇక టోల్ ప్లాజా వద్ద పరిస్థితిని కూడా మనం ఓ ప్రక్క చూస్తున్నాం. ఇక ఉప్పల్ దగ్గర, చౌటుప్పల్ దగ్గర కూడా వాహనాల రద్దీ అధికంగా ఉంది. వాహనాలన్నీ కూడా బారులు తీరినటువంటి పరిస్థితి కనబడుతోంది. సో హైదరాబాద్ నుంచి అటు విజయవాడ వెళ్ళడానికి, అలాగే ఇటు తెలంగాణలోని పలు ప్రాంతాలకు వెళ్ళడానికి ఉన్నటువంటి రహదారులన్నీ కూడా వాహనాలతో నిండిపోయినటువంటి పరిస్థితి. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. సునీల్, హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ సిటీ నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి అన్ని రహదారులు కూడా వాహనాలతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రేపు 2 రోజుల పాటు సెలవు రావడంతో ఈరోజు ఉదయం నుంచే సిటిజన్స్ ఇక్కడ నుంచి అంటే సిటీ నుంచి తమ ఊర్లోకి వెళ్లేందుకోసం అనేక ప్రాంతాలకు ఇటు మనం చూస్తే ఎల్బీ నగర్ విజయవాడ వెళ్ళేటువంటి రోడ్డు, ప్రధానంగా హైదరాబాద్ విజయవాడ వెళ్ళేటువంటి మార్గం ఎల్బీ నగర్, అదేవిధంగా ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్ళేటువంటి మార్గం, అదేవిధంగా జేబీఎస్ నుంచి ఇటు కరీంనగర్ రాజీవ్ రహదారి వెళ్ళేటువంటి మార్గంతో పాటు కూకట్పల్లి ఇటు ముంబై హైవేకు సంబంధించినటువంటి రోడ్లు కూడా, ఈ అన్ని రోడ్లు కూడా రద్దీగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి అనేక జంక్షన్లలో ట్రాఫిక్ చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఉప్పల్, ఎల్బీ నగర్ జంక్షన్లలో ఈ రద్దీ చాలా ఎక్కువగా ఉంది. అటు విజయవాడ మార్గంలో ఉండేటువంటి టోల్ ప్లాజాలు అన్నిటి కూడా చాలా రద్దీ, చాలా స్లోగా వెహికల్స్ అన్ని కూడా ఆ టోల్ ప్లాజాలను దాటుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ చాలా సమయం తీసుకుంటుంది. అంటే ఒక్కసారిగా అందరూ ఇక్కడ నుంచి సిటీ నుంచి ఊర్లకు వెళ్ళడం, ఒక్కసారిగా వచ్చినటువంటి వాహనాలతో ఆ ప్రాంతం అంతా కూడా రద్దీగా మారిపోయినటువంటి పరిస్థితి. ఉప్పల్ ప్రధానమైనటువంటి జంక్షన్, ఇటు వరంగల్ వెళ్ళేటువంటి దానికోసం, అదేవిధంగా అటు విజయవాడ వెళ్ళేటువంటి వాళ్ళు ఎల్బీ నగర్ నుంచి అటు ముందుకు వెళ్ళాలి కాబట్టి ఆ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వెళ్తారు. ఆ ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర దాదాపు 3-4 సంవత్సరాల క్రితం అక్కడ ఉండేటువంటి సిగ్నలింగ్ వ్యవస్థను పూర్తిగా మార్చేసి యూటర్న్లు పెట్టారు. ఆ సిగ్నల్ దగ్గర ఇక్కడ నుంచి వచ్చేటువంటి అన్ని వాహనాలు కూడా యూటర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇటు సికింద్రాబాద్ వైపు నుంచి, అదేవిధంగా ఇటు కోటి అంటే ఉప్పల్, రామంతాపూర్, అంబర్పేట నుంచి వచ్చేటువంటి వాహనాలు, అదేవిధంగా అటు నాగోలు, ఎల్బీ నగర్ వైపు నుంచి ఇటు వచ్చేటువంటి వాహనాలతో పాటు ఇటు బోడుప్పల్ నుంచి ఉప్పల్ బస్ స్టాప్ సైడ్ నుంచి ఇటు సెంట్రల్ సిటీలోకి వచ్చేటువంటి వాహనాలు అంతా కూడా అక్కడ యూటర్న్లు చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో అక్కడ గ్రిడ్ లాక్ ఏర్పడినటువంటి పరిస్థితి, 2 యూటర్న్ల వద్ద కూడా గ్రిడ్ లాక్ ఏర్పడినటువంటి పరిస్థితి. ఇటు సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చి ఇటు రాజీవ్ రహదారికి సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చి ఇటు వరంగల్ వెళ్ళాలనుకున్నా కూడా, లేదంటే నేరుగా ఎల్బీ నగర్ వెళ్ళి అక్కడ నుంచి విజయవాడ రోడ్కి వెళ్ళాలనుకున్నటువంటి వాహనాలు కూడా అక్కడనే చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. అక్కడ చాలా ఆ జంక్షన్ దాటేందుకు కోసమే 25 నుంచి 30 నిమిషాలు, ఇంకా కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ సమయం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ఇక్కడ నుంచి సిటీలోంచి వెళ్ళిపోయిన తర్వాత
అక్కడ టోల్ ప్లాజాల వద్ద కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా జేబీఎస్ నుండి అదేవిధంగా సిబిఎస్ నుంచి 2 ప్రాంతాల నుంచి ఊర్లకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో బస్ స్టాండ్లకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది సునీల్. ఎస్ రాముడు, ముఖ్యంగా అటు బస్ స్టాండ్లలో కూడా అదే పరిస్థితి నెలకొంది, టోల్ ప్లాజాల వద్ద కూడా అంతే రద్దీ కనబడుతోంది. సో ఒక అంచనాకి ఏమైనా వచ్చిందా? అధికారులు ఏమైనా అంచనాకు వచ్చారా? ఇంకా ఎంతసేపు ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉంది అంటే ఏం చెప్తున్నారు? ఎస్, ఈ అంశం పైన ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. ఏ ప్రాంతాల గుండా ఎక్కువ రద్దీ వెళ్తుందో అక్కడ ఉండేటువంటి ట్రాఫిక్ని అంతా కూడా సరిచేయడానికి చూస్తున్నారు. జనరల్గా శనివారం ఆదివారం అంటే చాలా లీజర్గా, అంటే ఎక్కువగా రోడ్లపైన ట్రాఫిక్ ఉండదు కాబట్టి కొంత హైదరాబాద్తో పాటు సైబరాబాద్ పరిధిలో ఉండేటువంటి పోలీస్ స్టేషన్లు కానీ అదేవిధంగా రాచకొండ పరిధిలో ఉండేటువంటి పోలీస్ స్టేషన్లలో ఉండేటువంటి సిబ్బంది కానీ కొంత నార్మల్గా ఉంటారు. కానీ ఈ రోజు ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు. ఇటు రాచకొండ అదేవిధంగా సైబరాబాద్ ఈ 2 ఈ పోలీసు కమిషనరేట్లకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా రద్దీ ఏర్పడింది. కాబట్టి అక్కడ ఉండేటువంటి ట్రాఫిక్ పోలీసులను అందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. దాంతో ఆ మధ్యాహ్నం అంటే 12 గంటల నుంచి ట్రాఫిక్ పోలీసులు వచ్చారు. అయినప్పటికీ వేల సంఖ్యలో వాహనాలు రావడం, ఒకేసారిగా అక్కడంతా కూడా గ్రిడ్ లాక్ అయి ఉండడం కారణంగా ఆ సమస్యను మెల్లమెల్లగా పరిష్కరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఆ ట్రాఫిక్ అదుపులోకి వచ్చిందంటే కొంత ఇబ్బంది లేకుండా మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది సాయంత్రం 6-7 గంటల వరకు కొనసాగేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రైవేటు సంస్థలకు సంబంధించి ఈ రోజు కూడా కొంత వర్క్ ఉంటుంది కాబట్టి కొంత తొందరగా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ సంస్థలకు సంబంధించి అదేవిధంగా స్కూళ్ళకు సంబంధించి సెకండ్ సాటర్డే, రాఖీ పౌర్ణమి ఇట్లా ఈ విధంగా అన్ని వాళ్ళకి కలిసి వచ్చాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఊర్లకు వెళ్ళేందుకోసం, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సెలవు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఊరికెళ్ళి రేపు సాయంత్రానికి తమ పనులు ముగించుకొని వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే భారీగా రద్దీ ఉంది. కాబట్టి ఇది సాయంత్రం కూడా 4, 5, 6 గంటల వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే ఉంది సునీల్. ఓకే రాముడు.